తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఈ వాక్యాన్ని ఈవేళ మనకు కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవరు అని అడుగుతున్నాడు. అవును, విరోధులు మన మీద ఎంత ప్రయత్నం చేసినా, దుష్టుడు మన మీద ఎంత దాడి చేసే ప్రయత్నం చేసినా, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనకి విరోధి ఎవడు అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. దేవుడు మన పక్షం నుండే చాలు, దేవుడు మనకి అన్నిట్లో సహాయపడతాడు, అన్నిట్లో మనల్ని భద్రపరుస్తాడు. దుష్టాత్మలు కొన్ని చెలరేగుతూ ఉండినప్పటికీ దేవుని మీద ఆధారపడిన బిడ్డలను దేవుడు కాపాడుతూ ఉంటాడు. కొంతమందిని దేవుడు హతసాక్షులుగా అలా వినియోగించుకుంటాడు, కొంతమందిని దేవుడు కాపాడుతాడు. మనకి దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. మన పక్షమునుండగా దేవుడు మనకి విరోధి ఎవడు అంటున్నాడు. మనకి విరోధుడు ఉన్నప్పటికీ విరోధుడి వల్ల మనకేమీ అపాయము కలుగదు. విరోధి ఎవడు అని అడుగుతున్నాడు. తన సొంత కుమారుని ఇవ్వడానికి అనుగ్రహించడానికి మనకు వెనుక తీయక మన అందరి నిమిత్తము ఆయన కుమారుని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆయన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. మనకంటే మన పాపము నుండి విడుదల పొందడానికి మనము చేస్తున్న ఆది తల్లిదండ్రుల నుండి వస్తున్న ఆ పాపమును, మనము క్రియల ద్వారా చేస్తున్న పాపమును, దుష్టుడు మనల్ని ప్రేరేపించడం ద్వారా చేస్తున్న పాపములను ఆయన క్షమించడానికి ఆయన ప్రియకుమారునే అప్పగించిన దేవుడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ప్రియకుమారునే మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు అంటున్నాడు. అవును, మనకి సమస్తమును దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రియకుమారునే ఇచ్చాడు మనకి. కాబట్టి మనం ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదమా అని మనం చింతపడనక్కర్లేదు. ఈ లోకంలో ఏదైనా పొదువుగా ఉండవచ్చు మనకి, కానీ దేవుడు మనకి అన్ని విషయాల్లో సమృద్ధిని కలిగి చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ కుమారునే మనకు అనుగ్రహించిన దేవుడు మనకి సమస్తమును అనుగ్రహిస్తాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి మనము ఏ విషయంలోనూ అధైర్యపడన అవసరం లేదు, చింతపడన అవసరం లేదు, లేమితో బాధపడన అవసరం లేదు. ఒకవేళ ఒక పూట లేమి కలిగి ఉన్నామా, అది దేవుని కొరకే అయితే ఎంతో దేవునికి మహిమ. ఒక పూట ఏదైనా అక్కరగొని ఉన్నామా, అది దేవుని కొరకే అయితే దేవునికి ఎంతో మహిమ. తప్పక మన అక్కరలను తీరుస్తాడు, తప్పక మన లేమిని ఆయన పూడుస్తాడు. లేమి కలగకుండా చేసే దేవుడుగా అన్నాడు ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు మహారాజే అంటున్నాడు కదా. కాబట్టి మనం ఏదైనా అక్కరగొండి ఉంటున్నప్పుడు తన ప్రియకుమారుని ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు, ఈ సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అని అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్లుగా మనం ధైర్యముగా ఉందాము. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మనం హత్తుకొని ఉందాము. యేసుక్రీస్తుని నిరంతరము సేవిద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుడు మనకి సమస్త కార్యాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 118:6 యెహోవా నా పక్షంన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అంటున్నాడు. నరులు మనకేమీ చేయలేరు. కాకపోతే దుష్టుడు నానా విధాలుగా ప్రయత్నం చేసి ఏదో ఒక హాని తలపెట్టాలని చూస్తున్నాడు, కానీ మనల్ని అయితే దేవుడు సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆ దుష్టుడి నుండి మనల్ని తప్పించమని నిరంతరము ప్రార్థన చేయాలి. పరిస్థితులు ఏమీ బాగోలేదు. పరిస్థితులు క్రైస్తవ బిడ్డలకు శోధన దినములుగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే శోధింపబడుతున్నారో వారి కొరకు బలముగా ప్రార్థన చేయాలి. మనం ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారని తెలుస్తుందో మనం వారి కోసం బలముగా ప్రార్థన చేయాలి. ఎవరైతే దుష్టుని యొక్క కోరల్లో బంధింపబడి ఉన్నారు అని మనకి తెలుస్తుందో వారిని విడిపింపమని దేవునికి ప్రార్థన చేయాలి. మనం దినాలు చెడ్డగా ఉన్నాయి కనుక మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు కనుక మనకి ఏ హాని తలపెట్టినా గాని ఆయన ప్రియకుమారునే ఇచ్చిన దేవుడు మనకు అన్ని ఎందుకు అనుగ్రహించడు అని అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్లుగా సర్వ సమృద్ధిని మనకు దేవుడు ఇస్తాడని గ్రహించి ఆయన ప్రియకుమారుని ద్వారా మన ప్రతి అవసరతను తీరుస్తాడని గ్రహించి
ఆయన ప్రియ కుమారుని రక్తంలో మనం కడుగబడి ఆయనలో మనం జీవిస్తామని నిరీక్షణ కలిగి ఉండి ఆయన హత్తుకుని జీవిద్దాం. హబక్కూకు రాసిన గ్రంథంలో కూడా 33వ అధ్యాయము 18వ వచనంలో కూడా నేను యెహోవా యందు ఆనందించుచున్నాను అంటున్నాడు. ఈయనకి ఏమి పోయినా ఏమి ఉన్నా నాకేమీ కాదు, నేను యెహోవా యందే ఆనందించుచున్నాను అంటున్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. మన రక్షణకర్తగా ఉన్న మన దేవుని యందు హబక్కూకు ఇచ్చిన ధైర్యం మనం కూడా కలిగి ఉండాం. హబక్కూకు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో, ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, యెహోవా యందు సంతోషిస్తాను, యెహోవాను నమ్ముకుంటాను అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా అంత ధైర్యంగా ఉందాం. ఈ లోకపు శ్రమ ఎన్నతగినవి కావు అని గ్రహించుతాము. ఈ లోకపు ఇబ్బందులు మనకి ఎన్నతగినవి కావు. మన యేసుక్రీస్తు ప్రభువారు పడిన ఇబ్బందుల కంటే మన ఇబ్బందులు ఏమాత్రము, ఆయనే ఎంతో దూషింపబడ్డారు, ఎంతో హింసింపబడ్డారు, ఎంతో ఉమ్మివేయబడ్డారు, కాళ్ళతో తొక్కబడ్డారు. ఆయనే అంత శ్రమను అనుభవించారు కదా. మనము ఈ చిన్నపాటి శ్రమలు, ఈ చిన్నపాటి నిందలు, ఈ చిన్నపాటి వేదనలు మనకు ఎన్నతగినవి కావు కనుక ధైర్యంతో మనం ముందుకు వెళదాము. దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన ప్రియ కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణలో కొనసాగుతూ ఆయనకి మహిమకర్మగా జీవిద్దాం. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచున్న బిడ్డలందరినీ మీరు విశేషముగా దీవించండి, విశేషముగా ఆశీర్వదించండి. దినములు చెడ్డవిగా ఉన్నాయి ప్రభువా. సమయము పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకోండి అని మీరు వాక్యంలో తెలియజేసిన విధంగా ప్రభువా, ఈ చెడ్డ దినాల్లోనైనా క్రైస్తవ బిడ్డలందరూ నైనా విశ్వాసంతో నైనా నిరీక్షణతో ప్రభువా మిమ్మల్ని ఆధారం చేసుకుని ప్రభువా మీకు సాక్షులుగా మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయండి అయ్యా. మీ బిడ్డలందరినీ కాపాడండి, ఏ దుష్టుడి బారిన పడనీకండి ప్రభువా. మీ బిడ్డలను కాపాడండి, మీ బిడ్డలను సంరక్షించండి, మీ బిడ్డలను ఆదుకొనండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.